టాప్ 5 తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నేను మీ పావని. థర్డ్ క్లాస్ పార్టీ అన్న కేటీఆర్ కామెంట్స్ పై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. కేటీఆర్ ఇంట్లో పంచాయతీ తట్టుకోలేక డైవర్ట్ చేయడానికి పిచ్చి కామెంట్స్ చేస్తున్నారు. సొంత చెల్లెలే వ్యతిరేకించడంతో మైండ్ ఖరాబ్ అయింది అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ బండారం సెప్టెంబర్ 9న బయటపడుతుంది. బీజేపీతో దోస్తీ ఉందో లేదో తేలిపోతుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తెలుగు బిడ్డకు మద్దతుగా నిలబడతావా లేదా అని కేటీఆర్ ని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. భద్రాచలం వద్ద గోదావరి నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ప్రస్తుత నీటి మట్టం 51.50 అడుగులుగా ఉండగా 13.43 లక్షల క్యూసెక్కుల ప్రవాహం దిగువకు వెళ్తుంది. రెండో ప్రమాద హెచ్చరిక అమల్లో ఉంది. నీటి మట్టం 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. అటు ఏపీలోనూ కోనసీమలో పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తమకు బీఆర్ఎస్ మద్దతు అవసరం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీకి మద్దతు ఇవ్వాలని తాము బీఆర్ఎస్ ను అడగలేదని స్పష్టం చేశారు. తెలంగాణకు మరో 2 లక్షల యూరియా అందుబాటులోకి తెస్తామని చెప్పారు. కాగా ఉపరాష్ట్రపతిగా ఎవరికి మద్దతు ఇవ్వాలనేది సెప్టెంబర్ 9 లోపు నిర్ణయం తీసుకుంటామని నిన్న కేటీఆర్ కూడా తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను రద్దు చేయాలన్న కేసీఆర్, హరీష్ రావుల పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటారా, అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చ తర్వాత చర్యలు తీసుకుంటారా అని కోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వ నిర్ణయం చెప్పడానికి సమయం కావాలని ఏజీ కోరగా విచారణ రేపటికి వాయిదా పడింది. వినాయక మండపాలు ఏర్పాటు చేసుకునే వారు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని తెలంగాణ పోలీస్ శాఖ పేర్కొంది. ఆన్లైన్ లోనే వీటికి అప్లై చేసుకోవచ్చని కూడా తెలిపింది. విద్యుత్ కనెక్షన్ కోసం డీడీ కట్టండి, నిపుణుల సాయం లేకుండా విద్యుత్ కనెక్షన్ ఇవ్వకండి, గాలి వానను తట్టుకునేలాగా మండపాలు ఏర్పాటు చేసుకోవాలి, పార్కింగ్ కోసం తగిన ఏర్పాట్లు చేయండి, అనుమానాస్పద వ్యక్తుల గురించి సమాచారం ఇవ్వండి అని ట్వీట్ చేసింది. చూసారుగా, ఇది తెలంగాణ టాప్ 5 న్యూస్. రేపటి టాప్ 5 న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.